హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేసాం. సో పి హనుమంతు చేసిన ఆ వీడియో అసభ్యకరంగా మాట్లాడడంపై. సో ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను, మరొకసారి చూడండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కుమారుడు ఇలా చేశాడంటే నమ్మశక్యంగా ఉండదు అందరికి కూడా. సో తను మా తల్లిదండ్రులను ఏమీ అనకండి, నేను చేసిన తప్పుకి వాళ్ళు బాధ్యులు కాదు అని ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. కాకపోతే అంత మంచి కుటుంబంలో ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్న కుటుంబంలో పుట్టి ఇలా ఒకరిని దూషించడం కరెక్ట్ కాదు కదా. సో ఇప్పుడు ఏంటంటే నేను నిన్న చేసిన వీడియోలో ఇలా పెడితే బాగుండు, శిక్ష ఇలా ఉంటే బాగుండు అని చెప్పి వీడియో చేశాను. సో దానికి నేను ఎలా అనుకున్నానో అలా మంచు విష్ణు కూడా రియాక్ట్ అయ్యాడు. సో మంచు విష్ణు రియాక్షన్ వీడియోని యాడ్ చేస్తాను, అది కూడా చూడండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా లీగల్ యాక్షన్ తీసుకుని మనం ఇలాంటి వీడియోస్ని గన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఛానల్ డిలీట్ అయ్యేలాగా, వాళ్ళకి శిక్ష పడేలాగా కానీ చూసినట్లయితే కనుక సో యూట్యూబ్ మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఎలాంటి వల్గారిటీ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కొక్కప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉంటే సో ఇలాంటి ప్లాట్ఫామ్లో మనం ఉన్నామా అనిపించేలా ప్రతి ఒక్కరు కూడా అనుకోవాల్సి వస్తుంది అనమాట. సో మనం యూట్యూబ్ని కొంతమంది అయితే ఏదో ఇంట్లో టైం పాస్ కోసం చేస్తూ ఉంటారు, కొంతమంది ఇంట్లో జరుగుబాటు కోసం చేస్తూ ఉంటారు. రకరకాలుగా యూట్యూబ్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాంటిది ఆ ప్లాట్ఫామ్ని, అంత మంచి ప్లాట్ఫామ్ని ఒక వల్గారిటీ యాడ్ చేసి దాన్ని అసలు యూట్యూబ్ అంటేనే ఏమో యూట్యూబ్ అంటే భయం అనేలా చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు మంచు విష్ణు చేసిన వీడియో నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఖచ్చితంగా 48 అవర్స్ లోపల ఎవరిని దూషించినా, ఎందుకంటే ఇది వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి కారణం కూడా కేవలం ఈ పి హనుమంతు వీడియోనే కాదు. ఎందుకంటే అంతకుముందు మంచులక్ష్మిని ట్రోల్ చేస్తున్నారు, విష్ణుని ట్రోల్ చేస్తున్నారు, ఈవెన్ నాగార్జున సారీ చిరంజీవి ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్నారు. సో ఇవన్నీ ట్రోల్ చేసింది మనసులో పెట్టుకొని వాళ్ళు ఎలా అయినా సరే ఈ సాకుతో మిగతా అందరు ఎవరినైతే హీరోయిన్ని చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇలాంటివి రాకుండా చూసుకోవడానికి వాళ్ళు గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తానికి ఇది తొందరగా అమలై మొత్తం యూట్యూబ్ కూడా క్లీన్గా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సో ఇంకా ఏ వల్గారిటీ లేకుండా ఉంటే బాగుంటుంది. సో ఎప్పుడు మగవాళ్ళని తిడుతూ ఉంటారు, ఆడవాళ్ళు కూడా నంబర్ ఆఫ్ వీడియోస్ పెడుతూ ఉన్నారు. వాళ్ళకి వ్యూస్ డబ్బు వస్తే చాలు ఇంకేమైనా చేస్తారు అన్నట్లుందనమాట. సో యూట్యూబ్ అంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. సో అలా కాకుండా ఒక మంచి అంటే ఉపయోగపడే ప్లాట్ఫామ్ లాగా యూట్యూబ్ ఉండాలని, సో అలాగే దాన్ని వీళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకొని తయారు చేయాలని కోరుకుందాం. సో యూట్యూబ్ అంటే ఏదో టైం పాసు, లేకపోతే ఏదైనా ఒక ఇన్ఫర్మేషను, లేదా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంట రాలేదంటే చూడడానికి ఇట్లాంటి వాటికైతే సరే, కానీ ఇలా వల్గారిటీని డే బై డే ఎక్కువైపోతూ ఉందన్నమాట. సో వల్గారిటీ వీడియోస్ చేస్తే ఎక్కువ మంది చూస్తున్నారని వాటి మీదే అందరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కానీ రియల్గా ఏం కావాలనేది తక్కువైపోయింది అనమాట. సో అందరూ అనడం ఏంటంటే చూసేవాళ్ళు ఉంటే చేసేవాళ్ళు ఉంటారు అని, కానీ చేసేవాళ్ళని అరికడితే చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా అనేది నా అభిప్రాయం. సో లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు మూలమే నరికేయాలన్నమాట. సో చెట్టు మొదలే నరికేస్తే ఆ పైన కొమ్మ ఇలా ఉంది అలా ఉంది అనుకునేది లేకుండా పోద్ది. సో మొత్తం స్టార్టింగ్ నుంచే క్లీన్గా ఉంటుంది అనమాట. సో మంచు మనోజ్ వీడియో కూడా యాడ్ చేశాను, ఒకసారి చూడండి. దానికంటే ముందు ఈ పి హనుమంతు ఏం చేశాడు అనే వీడియో కూడా యాడ్ చేశాను. అలాగే వాళ్ళ తండ్రి మాట్లాడిన మాటలు, వాళ్ళ తల్లిదండ్రుల ఫోటో కూడా యాడ్ చేశాను, ఒకసారి చూడండి. సో పాపం ఈ అబ్బాయి చేసిన తప్పుకి వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా ఎంత నరకం అనిపిస్తున్నారో మనం ఆలోచించుకోవచ్చు. ఒక ఇలాంటి బిహేవియర్ అయిన కొడుకు నాకున్నాడా అని చెప్పి ఆ తల్లి ఖచ్చితంగా అనుకుని ఉంటుంది. సో అందరూ వాళ్ళ తల్లిదండ్రులను దూషించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, ఈ కొడుకు చేసిన తప్పుకి వాళ్ళు అనుభవించాల్సినట్టుంది. సో వాళ్ళ తల్లిదండ్రులను తిట్టడం వల్ల మనకు కూడా సంస్కారం లేకుండా పోద్ది. సో ఆ అబ్బాయి కుసంస్కారంగా చేసిన పని తిట్టే వాళ్ళు కూడా చేస్తే ఇంకా ఇద్దరికి తేడా ఏముంది అని అనిపిస్తూ ఉంటుంది. సో దయచేసి ఎవరు కూడా వాళ్ళ పేరెంట్స్ని ఏమనొద్దు. సో ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు బ్రహ్మాండంగా పెరగాలి, మంచి పద్ధతులతో పెరగాలని కోరుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి అదుపు తప్పి పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ దారిలో వాళ్ళు పోతూ ఉంటారు. సో అలాంటప్పుడు తల్లిదండ్రులు ఒక్కొక్కసారి వాళ్ళు తీర్చిదిద్దిన విధానం కరెక్ట్ అయినా కూడా వాళ్ళు తప్పుదో పట్టి వీళ్ళ చేతుల్లో లేకుండా పోయినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు?
అది మనం ఒక తల్లిదండ్రులుగా వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకోవాలి. సో వీడియో యాడ్ చేస్తాను, చూసేయండి. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from pedo nana to పెదనాన్న. బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. నేనేమనుకుంటా, ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. He went from sugar daddy to sweet daddy. నైస్, గుడ్ జాబ్. బట్ స్టిల్ వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. అసలు ఏం డైలాగ్ చెప్పొచ్చు ఆమె ఇట్లా ఊపినప్పుడు? స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ. ఓకే, Swing zara, swing zara, swing zara. Think bro, what can be a word that the daughter can say to the dad which is sexual and also from father daughter affection? Harder No, if you want it to be sexual, ఆమె అసలు ఏం మాట్లాడకుండా ఉంటది. ఇది He went from Moya to Moya. He went from third man to fine legs. ఆ క్రికెట్ రెఫరెన్స్ నాకు అర్థం కాదు ఇది. Especially my youngest son, he doesn't take a single rupee from me. నా లైఫ్ నాది, నాకు మీరేమీ ఇవ్వద్దు. సో ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న పిల్లలు, maybe we have that rare privilege of being parents, this thing. And మీకు ఇందాక నేను ఇచ్చిన ఛానల్స్ చూడండి, they're really creating some good content and అందరికీ నమస్కారం. తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు, మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. ఒక 2-3 రోజుల క్రితం నా తమ్ముడు సాయిధరం తేజ్ హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్స్గా ఉన్నిందంటే, ఆ వీడియో తెలంగాణ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ హనుమంతు కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చున్నారు. ఆయన ఎందుకు ఇలాగా బిహేవ్ చేశారో అర్థం కావట్లేదు. ఆయన ఫ్రెండ్స్ దాంట్లో ఆనందం ఏముంది? ఒక చంటి బిడ్డ, ఆ బిడ్డకి 2-3 సంవత్సరాలు కూడా ఉండదు. ఆ బిడ్డ గురించి అంత సెక్షువల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అండ్ అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇట్స్ రియలీ రాంగ్. మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. ఒక 2-3 రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి చాలా లెటర్లు, ఈమెయిల్స్ వచ్చాయి యాక్టర్స్, యాక్ట్రెసెస్ దగ్గర నుంచి. వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను, మీరు యాక్షన్ తీసుకోవాలి, మీరు మాకు సపోర్ట్ చేయాలని వచ్చారు. సో ఇంకా డీటెయిల్గా ఈయన వీడియోస్ చూస్తుంటే అసలు ఈ హనుమంతు వాళ్ళ ఫ్రెండ్స్, అలా ఇంకా కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా మీరు? మీ మదర్ లేరా? మీకు సిస్టర్ లేరా? లేకపోతే మీ వైఫ్ కానీ, లేకపోతే మీ డాటర్ కానీ, ఇంతమంది సొసైటీలో సృష్టికి మూల కారణం ఆడది, శక్తి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మనం మనుషులుగా బతికేది వేస్ట్. మేమందరం యాక్టర్స్, మేమందరం నటీనటులు, మేమందరం శిరసు ఉంచి తెలుగు ప్రజలకి నమస్కరిస్తాం. ఎందుకంటే ప్రేక్షకులు గాని మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేవు. బట్ ఒక హీరోయిన్ ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది, డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని, దాని కింద మీరు దాంకొనేది అది కరెక్ట్ కాదు. బ్రహ్మానందం గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాలో, ఆయన నిన్న ఫోన్లో మాట్లాడారు. ఆయన చెప్పడం, అరే విష్ణు, నా ఫొటోస్ చాలా మీమ్స్ లో వాడతారు, నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఏదో సరదాగా చాలా విషయాల్లో వాడతారు, అది బానే ఉంటదరా, కానీ ఇలాంటి జుగుప్సకరే వీడియోస్ లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు, ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి, అది మన తెలుగు వాళ్ళం ఇలా కాదురా, మన పద్ధతి ఇలా కాదు, మీరందరూ మీ జనరేషన్ మీరు చూసుకోవాలి అని ఆయన కూడా చాలా బాధపడారు. మై సిన్సియర్ అపీల్, యూట్యూబ్ లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ, ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి,
హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి ఈ వీడియో వచ్చిన 48 గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు గాని తీయకపోతే 48 అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్ని ఒకసారి మళ్ళా యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. నేను సిన్సియర్గా ఐఎమ్ అపీలింగ్ టు ద తెలంగాణ చీఫ్ మినిస్టర్, టు మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున వీఆర్ ఆల్ రిక్వెస్టింగ్ యూ టు సపోర్ట్ అస్ against this. We are all a part of a family. Daichesi remove the videos in the next 48 hours. Thank you.